వెల్కమ్ టు ది కెనైన్ బాండ్. నేను ఆనా మారెల్లా, సర్టిఫైడ్ పెట్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్. ఇప్పటికల్లా మీరు అసలు పెట్ని తెచ్చుకోవాలా వద్దా అని నిర్ణయం చేసుకుని ఉంటారు. నాకు వద్దులే పెట్ అనుకుంటే గుడ్, నాకు కావాలి పెట్ అని నిర్ణయించుకుని ఉంటే వెరీ గుడ్. ఇంకా ముందు ముందు మీ ప్రయాణం దాంతో ఎలా ఉండబోతుంది అనేది ముందు వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. మొత్తం మీద మీరు పెట్ని తెచ్చుకోవాలని డిసైడ్ అయిపోయారు కాబట్టి ఒక చిన్న పప్పీని కొని తెచ్చుకోవాలా, లేదా ఒక కాస్త ఎదిగిన అడల్ట్ డాగ్ని అడాప్ట్ చేసుకోవాలా, దానివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి, అది ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది, అంటే ఏ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుందనేది నేను మీకు చెప్తాను. ఒక అడల్ట్ డాగ్ని అడాప్ట్ చేసుకోవాలనుకున్నారు, అది మీకు పూర్తిగా ఫ్రీగా వస్తుంది. అడాప్షన్ అంటేనే ఫ్రీ, దాంట్లో ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఇంతకుముందు కావాలని తెచ్చుకున్న వాళ్ళు ఎవరో అనేక కారణాలు ఉండొచ్చు, వాళ్ళు దాన్ని ఇంకా ఉంచుకోలేకపోతున్నాము, దాన్ని పెంచలేకపోతున్నాము అనుకున్నప్పుడు ఇంకెవరన్నా కావాల్సిన వాళ్ళకి ఇచ్చేద్దామని నిర్ణయించుకుంటారు. సో అప్పుడు మీరు దాన్ని తెచ్చుకుంటే దానివల్ల ఫస్ట్ మీకు కలిసి వచ్చేది ఆ పప్పీని కొనడానికి ఖర్చు పెట్టే డబ్బులు. పప్పీని కొనడానికి వెళ్ళినప్పుడు బ్రీడ్ని బట్టి ఒక 20-25 నుంచి ₹1,00,000 వరకు మన దగ్గర దొరికే పప్పీస్ కాస్ట్ ఉంటుంది. సో ఆ కాస్ట్ ఏమీ మీకు ఈ అడల్ట్ డాగ్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు ఉండదు. ఇంకా మామూలుగా అడాప్షన్కి వచ్చే కుక్కలు దాదాపుగా 1 సంవత్సరం వయసు ఉంటాయి. ఆ సంవత్సరం లోపు వాటికి ఇవ్వాల్సిన వ్యాక్సినేషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ప్లస్ 3 నుంచి 6 నెలల లోపు మ్యాక్సిమం దాని ట్రైనింగ్ కూడా అయిపోతుంది. కాబట్టి ఆ వ్యాక్సిన్స్ ఖర్చు, ట్రైనింగ్ ఖర్చు కూడా మీకు కలిసి వస్తాయి. ఫుడ్ చెప్పాలంటే ఫస్ట్ ఇయర్లోనే మ్యాక్సిమం ఎక్స్పెన్సెస్ ఫుడ్ కోసం ఉంటాయి కాబట్టి అది కూడా మీకు సేవింగే. దాని తర్వాత అది మీ దగ్గరకు వచ్చే టైంకి ఆల్రెడీ అన్నీ నేర్చేసుకుని ఉంటుంది, కానీ దానికి ఏం చెప్తే అది ఏం చేస్తుంది అనేది మీకు తెలియదు. సో ఆ టైంలో మీరు అది తెలుసుకోవడానికి ఒక ట్రైనర్ని మాట్లాడుకుని దానికి వచ్చిన ట్రైనింగ్ ఏంటి, అది దాంతో చేయించుకోవడానికి మనం ఏం కమాండ్స్ చెప్పాలి, దాంతో ఎలా మూవ్ అవ్వాలి, అంటే మీ ఆ పెట్కి మీకు మధ్యలో ఆ కనెక్షన్ అనేది ఏర్పాటు చేయడానికి ఒక ట్రైనర్ని మాట్లాడుకుని కొన్నాళ్ళ పాటు, అంటే మొత్తం సెషన్స్ అయితే ఒక ట్రైనింగ్ సెషన్స్ 24 సెషన్స్ ఉంటాయి, ఒక 2 months పడుతుంది. అలా కాకుండా ఒక 5 to 6 సెషన్స్లో మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది పూర్తిగా ట్రైనర్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. లేకపోతే మీరేం చెప్తున్నారో దానికి అర్థం కాదు, అదేం చెప్తుందో మీకు అర్థం కాదు, ఇద్దరూ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈలోపు అది ఇంకేదో నేర్చుకుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా దానికి ఒక రొటీన్ అలవాటు అయిపోయి ఉంటుంది అప్పటికే. సో దానికి ఒక సిస్టమ్ ఆల్రెడీ ఒక సిస్టమ్ ప్రకారం నడుస్తుంటుంది. సో ఇంట్లో చికాకులు, ఈ పాటీ ట్రైనింగ్, ఇంట్లో కంపు ఇలాంటివన్నీ ఉండవు. బోల్డ్ అంత మనశ్శాంతి, శ్రమ ఆదా, హ్యాపీ కదా. సరిగ్గా ఈ స్టేజ్లో చాలామందికి ఒక అనుమానం వస్తుంది, ఎవరి దగ్గర పెరిగి వచ్చిన డాగ్ మనకి అది అసలు అలవాటు అవుతుందా అనేది. అది చాలా ఈజీ, కాకపోతే దానితో మీరు ఎలా మెలుగుతారు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, దాంతో ఒక ట్రస్ట్ అనేది ఎంత తొందరగా బిల్డప్ చేసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది కాకుండా మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది ట్రైన్ అవ్వాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. చెప్పాను కదా, ఇలా దాంతో ఒక 10-15 రోజులు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుని దాన్ని ప్రాపర్గా చూసుకుంటే ఇంకా తర్వాత దాని లైఫ్ హ్యాపీ, మీ లైఫ్ ఈజీ. ఇంకో ముఖ్య విషయం, పప్పీని తెచ్చుకునేటప్పుడు ఒక రిజిస్టర్డ్ ఎథికల్ బ్రీడర్ దగ్గర నుంచి
ప్రొసీజర్ ప్రకారం టెస్ట్ చేసుకుని మాత్రమే తెచ్చుకోవాలి. దీని గురించి ఇంకా వివరంగా ముందు ముందు ఎపిసోడ్స్లో డిస్కస్ చేద్దాం. కానీ ర్యాండమ్గా ఏదో ఒక పెట్ స్టోర్ నుంచి టెస్ట్ చేసుకోకుండా పప్పీని తెచ్చుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు. పప్పీనే తెచ్చుకోవాలి అనుకునేది కూడా మంచి నిర్ణయమే. ఎందుకంటే దాంతో గడిపే ఆ హ్యాపీనెస్, ఆ అనుభూతి అనేది పసిపిల్లలతో ఉన్నట్టు చాలా బాగుంటుంది. ముఖ్యంగా పిల్లలు ఉన్న ఫ్యామిలీస్ అయితే పప్పీనే తెచ్చుకుందాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి భయం లేకుండా వాళ్ళతో పెరుగుతారని, ప్లస్ దాంతో ఆడుకోవడం వాళ్ళకి సరదాగా ఇంట్లో బాగుంటుందని వాళ్ళు చిన్న పప్పీనే తెచ్చుకోవాలనుకుంటారు. అయితే మీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆలోచించుకుని అదే తెచ్చుకోండి. అనుకూలంగా అన్నప్పుడు అసలు అనుకూలంగా అంటే ఏంటి అనేది బ్రీడ్ అంటే జాతి. రకరకాల జాతి కుక్కలు ఉన్నాయి కదా మన దగ్గర. ఆ బ్రీడ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీకు అనుకూలంగా ఉండే బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అడల్ట్ డాగ్ని తెచ్చుకుంటారా, పప్పీని తెచ్చుకుంటారా అనేది ఫస్ట్ డెసిషన్, అది అయిపోయింది. దాని తర్వాత బ్రీడ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఏ బ్రీడ్ అయితే మీకు సూటబుల్గా ఉంటుంది. సూటబుల్ అని ఎందుకు అంటున్నానంటే ఏ కుక్క అయినా ఏ బ్రీడ్ అయినా ఒకటే కాదు, వాటికి రకరకాల అవసరాలు ఉంటాయి. కొన్ని బ్రీడ్స్కి ఎక్కువ టైం కావాలి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయించాలి, దాని ఫుడ్ నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి, దాని గ్రూమింగ్ నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి, కొన్నిట్లో కొన్ని డిసీజ్ ప్రోన్ ఉంటాయి. ఇలా ఏ పప్పీ అయితే అంటే ఏ బ్రీడ్లో ఎటువంటి గుణాలు ఉంటాయి అది మనకి పెద్ద అయిన తర్వాత, అంటే ఆ పప్పీ పెద్ద డాగ్ అయిన తర్వాత అవి మనం హ్యాండిల్ చేయగలమా లేదా అనేది ఇలాంటి వివరాలు. అంటే బ్రీడ్ స్పెసిఫిక్, అంటే ఆ జాతికి సంబంధించి మనకి అనుకూలమైన కుక్కని తెచ్చుకోవడం, బ్రీడ్ని తెచ్చుకోవడం అనేది ఎలా డిసైడ్ చేసుకోవాలి ఇది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.